జగన్ అఖండ విజయం వెనుక కోవర్టు మంత్రులున్నారా? ఉన్నారనే కాంగ్రెస్ హైకమాండ్ అనుమానిస్తోంది. కోవర్ట్ల పేర్లను రాష్ట్ర పార్టీ కడప ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో అంతర్మదనం మొదలైంది. రిజల్ట్స్ పై పోస్ట్ మార్టం నిర్వహించిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ అధినేత్రి సోనియా గాంధీకి ఒక నివేదిక సమర్పించారు. ప్రధానంగా ఈ ఎన్నికలను నేతలు నాన్ సీరియస్ గా తీసుకున్నారని, పూర్తి స్థాయిలో ఎఫర్ట్ పెట్టలేకపోయారని తెలిపారు. వైఎస్ ప్రియ శిష్యులైన కొందరు మంత్రులు జగన్ కు కోవర్టుగా పనిచేయడమే కొంప ముంచిందని నిర్ధారణకొచ్చారు. కడప ఉప ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ లో పోస్టు మార్టంలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం నబీ ఆజాద్ ఢిల్లీలో సమీక్ష జరిపారు. రాష్ట్రంలోని పలువురు నేతలతో ఫోన్లో మాట్లాడిన ఆయన డిపాజిట్ కూడా దక్కకుండా దారితీసిన పరిస్థితులను ఆరా తీశారు. ఏ పరిస్థితులు కాంగ్రెస్ కు ప్రతికూలంగా మారాయో తెలుసుకున్నారు. దీంతో పాటు ఢిల్లీకి వచ్చిన నేతలు చెప్పిన అంశాలను పరిగణలోకి తీసుకున్న ఆయన సోనియా గాంధీకి ఓ సమగ్ర నివేదిక ఇచ్చారు. ఉప ఎన్నికలను నేతలు మొదటి నుంచి సీరియస్ గా తీసుకోలేదని, సరైన దృష్టి కూడా పెట్టలేదని ఆజాద్ తన నివేదికలో తెలిపినట్లు సమాచారం. ఉప ఎన్నికలు ఎలా ఎదుర్కోవాలనే దానిపై సరైన వ్యూహాలు రచించలేకపోయారని, ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేతలు వ్యవహరించారని, వాస్తవ పరిస్థితిని ముందే ఊహించి ఆ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయం తీసుకోవడంలో నేతలు విఫలమయ్యారని ఆజాద్ నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో పార్టీని ఇన్వాల్వ్ చేయకుండా మంత్రులు ఓ ప్రభుత్వ కార్యక్రమంలా ప్రచారాన్ని చేపట్టారని, ఇది చివరకు పార్టీలో నిర్లక్ష్యానికి దారితీసిందని నిర్ధారించారు. పార్టీ ఇష్యూగా తీసుకోకపోవడమే కార్యకర్తల్లో నిస్తేజం అలముకున్నట్లు చేసిందని నివేదికలో ఆజాద్ వివరించారు. ఇంతేకాకుండా రాయలసీమ, కడపతో సంబంధం ఉన్న నేతలను ప్రచారంలో ఇన్వాల్వ్ చేయలేకపోవడంతో స్థానిక పరిస్థితుల్ని అంచనా వేయడంలో వారు పూర్తిగా విఫలమయ్యారని ఆజాద్ తెలిపారు. అంతేకాకుండా వైఎస్ ప్రియశిష్యులైన కొందరు మంత్రులు జగన్ కు కోవర్టుగా పనిచేశారని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేశారని సోనియాకిచ్చిన నివేదికలో చెప్పారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా వీరప్ప మొయిలీ ఉన్నప్పటి నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల్లో నిర్లక్ష్యం వహించారు. ఈ నిర్లక్ష్యమే రాను రాను పెరిగిందని, ఇప్పటికైనా పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే రోజులు వస్తాయని నివేదికలో ఆజాద్ వివరించారు. ఉప ఎన్నికల డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు సామాజిక న్యాయంతో పాటు యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అంతేకాకుండా ఎమ్మెల్యేలు పార్టీకి అత్యంత ముఖ్యులు అనే సందేశం కూడా వెంటనే పంపించాలి. పార్టీ, ప్రభుత్వం అంటే కింది స్థాయి శ్రేణులకు నమ్మకం, భరోసా ఇచ్చే విధంగా తయారు చేయాలని నివేదికలో ఆజాద్ డ్యామేజ్ కంట్రోల్ సూచనలు చేశారు.